హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 8 ఉడికించిన ఎగ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఉప్పు కారం అంతా ఎగ్స్కు పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెప్పలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలను మెత్తగా ఉడకనివ్వాలి. ఉల్లిపాయ, జీడిపప్పు ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగంతా మసాలాలో కలిసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మసాలాను మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మసాలా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఎగ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.